తెలుగు ప్రేక్షకులకు మరొక్కసారి అభినందనలు. ఈరోజు మన యొక్క టాపిక్ దోమల ద్వారా వచ్చే వ్యాధులు. ముఖ్యంగా మనకు దోమలు 5 రకాల వ్యాధులను కలిగిస్తాయి. అందులో ముఖ్యంగా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా, మెదడువాపు. ముఖ్యంగా మలేరియా వ్యాధిని ఆడ ఎనాఫిలిస్ దోమ కలిగిస్తుంది. ఈ యొక్క ఆడ ఎనాఫిలిస్ దోమను మనము నియంత్రించుకోవాలి. అదే క్యూలెక్స్ అనే దోమ ద్వారా మనకు ఎలిఫెంటియాసిస్ అంటే మనకు మామూలుగా తెలుగులో ఏనుక్కాళ్ళ వ్యాధి అని కూడా అంటాం దాన్ని. ఇది కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాణాంతకరమైన డెంగీ వ్యాధి ముఖ్యంగా చిన్నపిల్లల్లో ప్రాణాలను హరించుకుని పోయే, ప్రాణాలను తీసివేసే ఈ యొక్క డెంగీ వ్యాధిని ఈడిస్ ఈజిప్టై అనే దోమ కలిగిస్తుంది. దీనిపై చారలు ఉంటాయి కాబట్టి దీన్ని టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ యొక్క ఈడిస్ ఈజిప్టై దోమ యొక్క ప్రత్యేకత ఏమంటే ఇది పగటిపూట కుడుతుంది, అదేవిధంగా మంచినీటిలో ఆవాసం ఉంటుంది. ఈ ఈడిస్ ఈజిప్టై ద్వారా మనకు ఈ డెంగీ వ్యాధి అనేది వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ దోమలను మనం ఏ విధంగా నియంత్రించాలి, ఏ విధంగా అరికట్టాలి అనే విషయాలను ప్రజలందరూ తెలుసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ దోమలు నీటి మీద ఆవాసం ఉంటాయి. నీరు లేనిది దోమ ఉండదు. ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ ఈ దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనకు చుట్టూ పరిసరాల్లో ఎక్కడ కూడా మనము నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మనకు ఈ యొక్క డబ్బాలు కావచ్చు, అదేవిధంగా టైర్లు, ట్యూబ్లు కావచ్చు, అదేవిధంగా పగిలిపోయిన కుండలు కావచ్చు, వ్యర్థ వస్తువులను ఈ వ్యర్థ వస్తువులను మనము దూరం చేయాలి. ఎప్పుడైతే మనము ఈ పగిలిపోయిన కుండీలు, జాడీలు ఎప్పుడైతే ఉంటాయో వర్షపు నీరు దాంట్లో ఉండటం వల్ల ఈ యొక్క దోమలు గుడ్లు పెట్టడం, ఒక చిన్న నీటిలో కూడా ముఖ్యంగా మనము చిన్న చిన్న కోడిగుడ్లను కూడా మనము వాటిని పగలగొట్టి పారేసిన తర్వాత వాటిలో నిల్వ ఉండే నీటిలో కూడా ఈ యొక్క దోమలు గుడ్లు పెట్టి ఆ దోమలు మన ఇంట్లోకి ప్రవేశించి ఆ దోమ కాటు ద్వారా ఈ డెంగీ వ్యాధి రావడము జరుగుతుంది. కాబట్టి దోమలను మనము నియంత్రించుకోవాలంటే ఇంట్లో కిటికీలకు మనం మెస్ట్ వేసుకోవాలి. అదేవిధంగా దోమతెలను వాడుకోవాలి. అదేవిధంగా వేపాకు పొగ వేయడం ద్వారా కూడా మనము ఒక దోమలు నియంత్రించుకోవచ్చు. ఎక్కడ మురికి నీరు ఆవాసం లేకుండా, మంచినీరు కూడా ఆవాసం లేకుండా ఎప్పుడైతే మనం నియంత్రిస్తామో ఈ దోమలను మనము అరికట్టవచ్చు. అదేవిధంగా సాయంత్రం పూట, అదే ఈవినింగ్ టైంలో మనము డోర్స్ క్లోజ్ చేయడము, కిటికీలను క్లోజ్ చేయడము, ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా దోమ కాటు నుండి మమ్మల్ని మనము కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడ నీరు నిల్వ లేకుండా మనం ఎప్పుడైతే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఆ దోమలను కూడా మనము నియంత్రించుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క దోమ కాటు నుంచి మనం కాపాడుకుందాం. అనేక రకాల ఈ యొక్క 5 రకాల వ్యాధుల నుంచి కూడా మమ్మల్ని మనము కాపాడుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.